నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. నాటి వార్తా విశేషాలు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఛత్తీస్గఢ్ ని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు బోగిలో ఈ మంటలు వ్యాపించాయి. స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఈ ఘటన చోటు చేసుకుంది. 3 AC బోగీలు దగ్ధమయ్యాయి. B7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో B7 బోగి పూర్తిగా, B6 MA బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సంయుక్త CP ఫకీరప్ప తెలిపారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని చెప్పారు. నేడు ఉదయం 10 గంటలకు మంటలు చెలరేగాయని తెలిపారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు. 4 అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు ఆర్పామని చెప్పారు. దగ్ధమైన భోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారని ఫకీరప్ప వివరించారు. ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఆ పార్టీ వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ను పులివెందులలో కూడా ఓడిస్తామని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతున్నాయని, సంక్షేమ పథకాలు 100% అమలు చేస్తాం. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పోలవరం బాధ్యత తమదే అని కేంద్రం తెలిపింది. అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారు. జగన్ ఒక్కరే 2 లక్షల కోట్ల దోపిడీ చేశారు. వైసీపీలో మిగిలిన నేతలు 3 లక్షల కోట్లు దోచేశారు. అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా జైలుకు పోవటం ఖాయం. 60 నెలల జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీన ఉద్యోగులకి జీతాలు ఇచ్చారు అని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టినాడు. మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది దేవుని పైన, ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందందే గలడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టినారు. సూపర్ మార్కెట్, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. వాళ్ళు ఏమన్నారు, వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మా వైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్గా, మ్యాథమెటికల్గా ఈసారి మాకు 200, మీకు 0 అని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందుల్లో. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి గారితో సహా ఫైళ్లు కాలుస్తారు. ఎన్నో చెత్త కుండీల్లో దొరుకుతాయి, నీళ్ళల్లో కాలువలలో దొరుకుతాయి. మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు. దొరికినారు కదా, రైడింగ్స్ జరుగుతున్నాయి కదా. CBCDకి కొన్ని, ACBకి కొన్ని. 40 లక్షల కంటే ఫ్రాడ్ ఎక్కువైతే ED కూడా ఎంటర్ అవుతుంది. వీళ్ళు ఒక్క లిక్కర్లోనే ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే 1,000 కోట్ల పుణ్యానికి అందరూ జైలు పాలు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు. ఇక్కడ 1,00,000 కోట్ల స్కామ్
కుక్క దొరికినట్టు దొరుకుతారు, ఎరి కుక్క భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం శారీ వాక్ నిర్వహించారు. సుమారు 8,000 మంది మహిళలు, విశాఖ యువతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందని తెలిపారు. భావితరాల ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మహిళలకి స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చీర నేయటంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు. నేతన్నలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనిత తెలిపారు. భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సంప్రదాయం, చీర సంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నందమూరి తారక రామారావు ఆశయాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు న్యాయం చేసిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందని కొనియాడారు. 39వ డివిజన్ మారుతినగర్ 3వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహనీయుని పట్ల వైసీపీ ప్రవర్తించిన తీరు దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కన్న కలల్ని చంద్రబాబు సాకారం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఉగిరాల సీతారామయ్య, డాక్టర్ నిమ్మల శేషయ్య, కనకాచారి, 39వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు లింగంశెట్టి వీరయ్య, కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, రుస్తుం బాబు, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటివి వచ్చినప్పుడు, అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరికి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వీరయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రక్తదానం చేసి మరొకరికి పునర్జన్మనివ్వటం కూడా ఒక మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. నేటి ఆధునిక ప్రపంచంలో అన్నిటినీ కృత్రిమంగా సృష్టించుకున్నామని, కానీ రక్తం మాత్రం అలా దొరకదని, తోటి మనిషి నుంచి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. 22వ డివిజన్ టీడీపీ నాయకులు సయ్యద్ చాంద్, 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినం పురస్కరించుకొని ఆదివారం జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి ఎన్డీఏ కూటమి నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ₹1,00,000 విలువైన మెడికల్ క్లెయిమ్ కలిగిన ఎమర్జెన్సీ కార్డును మాధవి అందజేశారు. అలాగే తన జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారికి అంతిమ సంస్కారాలకు సంబంధించిన కొంత నగదును బహుకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు ఆలహరి, సంజీవరావు, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మన వంతుగా మనం ఏం చెయ్యొచ్చు అన్న ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన విషయమే. అదే ఒక ప్రక్రియలో ఈరోజు ఒక 100 మందికి పైగా వాలంటీర్లు వచ్చి రక్తం ఇవ్వడం అన్నది
చాలా ప్రశంసనీయమైన విషయం అండి. దానికి నేను కూడా భాగస్వామ్యం అవ్వడం, అది నా పుట్టినరోజుని సందర్భించుకొని పురస్కరించుకొని ఇదొకటి అర్లీగా పెట్టి అందరికీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ ఒక్కరికైనా అవసరం వచ్చినప్పుడే దాని విలువ ఏంటో బాగా తెలుస్తుంది. అందులో రక్తం విలువ హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ దగ్గర ఉంటే మాత్రమే, ఆ రక్తం కోసం తిరిగే వాళ్ళ చుట్టాలను చూస్తే దాని విలువ ఏంటో అర్థమవుతుంది. అట్లాంటి అంత విలువైన విషయం. అలాగే హరిగారు చెప్పినట్టు ఏవైనా కూడా అవయవాలు ఈరోజు మనం ప్రతిదీ కృత్రిమంగా తయారు చేసుకున్న రక్తం తప్ప అది మన నుంచే, అంటే ఇస్తే పెరిగేది, ఇస్తే ఆనందాలు ఇచ్చేది ఉంది అని అంటే అది ఈరోజు రక్తదానం మాత్రమే. అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చాంద్ గారు ఆధ్వర్యంలో చేపట్టడం, ముద్రా ఫౌండేషన్ వారి సపోర్టింగ్లో, అలాగే వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మంచి చేయాలని తలుస్తారు, కానీ ఆ తలచిన వాళ్ళలో కొందరు మాత్రమే ఆచరణ చేస్తారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు గలామాధవి గారు. ఆవిడ చేసేటువంటి మంచిలో కొంతైనా భాగస్వామ్యం అవ్వాలని, ఈ సమాజానికి మా వంతుగా ఎంతో కొంత తోడ్పడాలని చెప్పేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రక్తదానంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఇన్సూరెన్స్ తోటి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో చిరుతిళ్ల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. వైసీపీ హయాంలో చిరుతిళ్లకు 3 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియమించకుండానే 90 మందికి జీతాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించారు. నగరపాలక సంస్థలో ఎలాంటి వ్యక్తులు పనిచేయలేదు. 2 కోట్ల విలువైన డబ్బులు డెక్కర్ బస్సుని చెత్తకుప్పల మధ్య పెట్టారు. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలి. ప్రజాధనాన్ని వైకాపా నేతలు, అధికారులు దుర్వినియోగం చేశారు అని కిరణ్యల్ ఆరోపించారు. మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైండ్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంతండి ఇదే? దీంట్లో ఒక సమోసా, వాళ్ళ స్నాక్స్, కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, ఇన్ని జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ, ఈ కప్పులో టీ ఇస్తారు. అంకే దాని నుంచి పోయారు 40 ml. దీనికి 3 కోట్లు బిల్ అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్లు బిల్ అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. ఆ టీలో ఏమైనా బంగారు పోతాయని పోషించినారా? గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు. లాస్ట్కి మిక్చర్ సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు. 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు? 3 కోట్లు కాదు, 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్లు బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అంటారు. 90 మందికి 25,000 చొప్పున జీతాలు ఇచ్చారు. 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే 2 పనులు. ఇంతమంది పనులు మీరు ఇళ్లలో పెట్టుకొని, మీరు ఇంట్లో పని చేయించుకొని, మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో, అంటే మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు. ఇంకోటి, ఇది మనం చూసుంటాం తిరుపతిలో. ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. అందరూ రోడ్ ఎక్కి తిరగచ్చు, దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు. ఒక బస్సు ₹2 కోట్ల బస్సు. ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా? గోవిందధామం పక్కన షెడ్లో ఉంది. పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీటీడీకి సంబంధించిన పాత బండ్లు ఆడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబుల్ డెక్కర్ బస్సుని వేసేశారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్ కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి, అసలు
మా చూసి అనుకున్నాం తిరుపతి లాంటి బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడి తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. వడేశ్వరంలోని హాస్టల్ వద్ద బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలాన్ని తాడేపల్లి పోలీసులు పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన యువతి ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో 3 ఏళ్లుగా నర్సుగా పనిచేస్తూ ఉంది. వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటూ విధులకి హాజరవుతుంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్కి చేరుకుంది. ఈ క్రమంలో యువతితో మాట్లాడేందుకు బందరు సమీపంలోని క్రోసూరులో చెందిన క్రాంతి మౌలి ప్రయత్నించాడు. తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన క్రాంతి మౌలి తన వద్ద ఉన్న బ్లేడ్ తో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో ఆ యువకుడిని పక్కనే నెట్టే క్రమంలో ఆమె చేతిపైన గాయాలు అయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు దాడుల్ని ఆపాలని, దాడులకి కారణమైన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. అలాగే చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని కామెంట్స్ చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఆదివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదే ప్రభుత్వం, మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత 5 ఏళ్లలో జగ్గేపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ 2 నెలల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డుపై ఎవరు తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసరావు కానీ అలానే మధు సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు. కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని లేకుండా ఇవాళన్న పోలీసు, ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారి కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.